వస్తుంది కదా, తినాలనిపిస్తుంది కదా. సో ఈ గులాబ్ పూలు హ్యాపీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇదిగోండి షుగర్, బటర్, ఇంకా మైదా, ఇంకా కొంచెం సాల్ట్తో ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. ముందు ఒక 1/4 నుంచి 3/4 కప్పు షుగర్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు 2 కప్స్ మైదాలోని ఈ షుగర్ పౌడర్, ఇంకా వెన్నని, ఇంకా సాల్ట్ని తీసి బాగా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అలా జారుగా ఉండాలన్నమాట. సో ఫస్ట్ మన గులాబ్ పూల గుత్తుని వేడి నూనెలో ముంచి, అప్పుడు ఆ పిండిలో ముంచి ఇలా ఈ వేడి నూనెలోని వేయాలన్నమాట. నెమ్మదిగా ట్యాప్ చేస్తూ ఉంటే దానంతలో అది సెపరేట్ అయితే ఓకే, లేకపోయినా మీరు స్పూన్ కానీ లేకపోతే ఒక కత్తితో కానీ ఇదిగో ఇలా నెమ్మదిగా సెపరేట్ చేసుకోవాలన్నమాట. అందుకే ఫస్ట్ మనం వేడి నూనెలో ముంచుతాం, బికాజ్ ఈజీగా విడతాయని. సో అదే కొంతమంది బియ్యపిండి కలుపుకుంటారు, కాకపోతే కొంచెం గట్టి వస్తుందని ఓన్లీ మైదా వాడాము. సో ఇదిగోండి ఇలా చేసుకోవడమే. చూడండి అందంగా ఉంది కదా. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం తీసేయడమే. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనం పండగలకనే కాదు, మామూలుగా తినాలనిపిస్తే టక్కున ఎలా వేసుకుంటే మనకి చాలా తక్కువ టైంలోనే మనకి చక్కగా గులాబీ పూలు అయిపోతాయి అన్నమాట. ఇలాగే ప్రతి పువ్వుని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో పువ్వుని కూడా వేసి చూపిస్తారు. అలా ఎక్సెస్ ఆయిల్ని తీసి లోపల వేసేసి మళ్ళీ సెపరేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ అలాగే వేడి నూనెలో గుత్తి ముంచి మళ్ళీ అది మన పిండిలో ముంచి ఇలాగ సెపరేట్ చేయాలన్నమాట. అలా నెమ్మదిగా మన గులాబీ పూలు విడిపోతాయి. ఇది చేయడానికి మనకి ఎక్కువ వస్తువులు అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. గులాబీ పూల గుత్తి అయితే మనం ఇంట్లో ఉంచుకోవాలి, అది తప్పితే ఇంకేం అవసరం లేదు. అన్నీ మనకి ఇంట్లో ఈజీగా దొరికేవే, ఎక్కువ కష్టం కూడా పడక్కర్లేదు, తొందరగా అయిపోయే స్వీట్ ఇది. ఇలా తినాలనుకున్నప్పుడు చక్కగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. సో అదిగోండి నెమ్మదిగా అలా వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం ఫ్రై చేసి కలర్ రాగానే మనం ఇంకా తీసుకొని గిన్నెలో వేసేసుకోవచ్చు. చాలా సులువుగా అయిపోయే స్వీట్ ఇది, కాకపోతే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడమే అంతే. ఇంకా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే స్వీట్ ఇది, హ్యాపీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఎప్పుడు తినాలనిపించినా. ఇదిగోండి గులాబీ పూలు కమ్మగా ఉన్నాయి కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకి కూడా మనం స్నాక్ బాక్సెస్లో కట్టచ్చు, సరదాగా క్రంచీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది విరిపి చూస్తే చూడండి ఎంత ఈజీగా విరిగిపోతుంది. బటర్ వేసాం కదా అందుకే అంత సాఫ్ట్నెస్. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. అండ్ మీకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ కూడా అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేశాను. సో మీరు అది చూసుకొని హ్యాపీగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ.